అటు ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ రద్దు చేస్తాం, ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, జీవో నెంబర్ 77 రద్దు ఊసేలేదు. విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి సింగపూర్లో వెళ్తాం, మలేషియాలో వెళ్తాం, కంపెనీలు వస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఏఐఎస్ఎఫ్గా మేము విద్యార్థుల పక్షాన మిమ్మల్ని మీ హెరిటేజ్ కంపెనీలో వాటా అడగడం లేదు, అదేవిధంగా మంత్రి పదవి అడగడం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీ అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు, బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక 10 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. స్విగ్గీలో, జొమాటోలో, ర్యాపిడోలో పనిచేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి, జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాం, ఏఐఎస్ఎఫ్గా ఈ సంవత్సర కాలంలో విద్యాశాఖ మంత్రి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ఒక విలువైనటువంటి ఇస్తున్నాం మీకు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మీ హెరిటేజ్ కంపెనీలో పాలు పెరుగు అమ్ముకోమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో విద్యారంగ సమస్య పరిశీలించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.